తిరుపతిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని అంగన్వాడీలు ముట్టడికి ప్రయత్నించారు. ఇంటి ముందు రోడ్డు పైన కూర్చొని ఆందోళనలు చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మా గోడు వినాలని ఆందోళనలు చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ ఇంటి వద్ద నుంచి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. రోజుకు కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గత 16-17 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మరో అడుగు ముందుకేసినట్టు అంగన్వాడీలు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇల్లు ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం, ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నాం, ప్రస్తుతానికి ఉన్నాం. వాళ్ళను ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దాని మీద ఒకసారి మనం వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమో చెప్పండి, ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి సంబంధించి చేయడానికి రావడం జరిగింది. ఎట్లా చూడాలి? 15 రోజులుగా మా నిరసనను ప్రశాంతంగా చేస్తూ పదే గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలిచి అవమానిస్తూ ఉన్నా భరిస్తూ కూర్చొని చేశాము. నిన్నటి సాయంత్రం మళ్ళీ చర్చలకు పిలిచి కేవలం ఆర్థికపరమైన అంశాలు మేము చెయ్యము, మీరు ఉద్యోగాలకు వెళ్ళండి, అందరూ నష్టపోతున్నారు అని చర్చల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఇంతకు మునుపు చర్చలకు కూర్చున్నటువంటి జవహర్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరైనా సరే అందరూ పార్టిసిపేట్ చేసి ఒక అడుగు కూడా మేము ముందుకు వేయము అని అన్నారు. మా డిమాండే మా జీతం, మా డిమాండే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ. ముఖ్యమైన ఈ 2 డిమాండ్లను నెరవేర్చకుండా నేను మీకు 16 కోట్ల చీరలు కొనిచ్చాను, నేను మీకు 85 కోట్ల సెల్ ఫోన్లు కొనిచ్చాను, నేను మీకు ప్రతి నెల ర్యామ్ వేయడానికి జీవీలు వేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాను అంటే మాకు ఈ చీరలు ఎందుకండి మేము అడిగామా? ఆ సెల్ ఫోన్లు మాకెందుకండి? అసలు యాప్ల గోలే మాకొద్దు అని అంటుంటే సెల్ ఫోన్లు ఇచ్చి మా మీద యాప్ల గోలను నూరుతూ పైగా సెల్ ఫోన్లకి పెట్టిన ఖర్చును కూడా మాకేదో ఉద్దరికిచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఆ ర్యామ్ కానీ ఏదైనా సరే మా ఫోన్లలో పనిచేస్తే కదా, ఒక్కసారి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అది ఇమ్మీడియట్గా సర్వర్ కనెక్ట్ అవుతుందన్న నమ్మకమే లేదు. అట్లాంటివి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించేందుకు ఇక్కడ వచ్చారు, ఎట్లా చూడాలి? ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇంట్లో లేరని వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నారు, ఎట్లా చూడాలి? ఇప్పుడు మేము ముందు కూడా వినతి పత్రం ఇవ్వాలనేసి వచ్చాం సార్ ఎమ్మెల్యే దగ్గరికి. వినతి పత్రం తీసుకునేదానికి కూడా ఎమ్మెల్యే గారు సుముఖంగా లేరు. మేము 2-3 సార్లు వచ్చి తిరిగి వెళ్ళిపోయినాము. మేము ఎమ్మెల్యేగా ఓట్లు వేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచారు. మాకు అప్పుడు చంద్రబాబు అన్యాయం చేశాడని, జగనన్న వస్తే ఏదో మాకు మేలు చేస్తాడని మేము ఎంతో ఆశతో ఈరోజు జగనన్నకు ఓట్లేసి గెలిపించుకున్నాం. కనీసం మా వినతి పత్రం కూడా వినలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ప్రజల్లో అన్ని వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ మేము అందరికీ చెప్పాలి, వీళ్ళు చేసే ప్రోగ్రాములన్నీ మేము వివరించాలి ప్రజలకి. కానీ మా గోడు మాత్రము వీళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఈరోజు 11:30 మాకు ఇచ్చేసి చేతులు